తనకు తన మాట నెగ్గడమే ముఖ్యం. గౌరవం విలువ ఆవిడకి అవసరం లేదు. పంతం గెలవాలి అంతే. చిన్నపిల్లల ప్రేమ మీద అంత పంతమేంటండి? తనకు అసలు నిజం తెలుసుంటే ఇలాగే చేస్తుందా? తెలిసినా తెలియకపోయినా ఆవిడ తత్వం అంతే. కొడుకా కూతురా అని కాదు, తన మన అనేవి లేవు. తన మాట, తన పట్టుదల. తులసి వస్తోంది. రండి, బిర్యానీ తిందాం. ఎంత బాధలు నీకెలా తినబుద్దవుతుంది? బాధ మనసుది, ఆకలి కడుపుది. వంటలు మానేసి విచారే సబ్బులు పెడుతూ కడుపులు మార్చుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా? నీరసాలొచ్చి హాస్పిటల్ పాలవుతాం. నీ సిచ్యువేషన్ తెలిసే పస్తులుండడం నీ వల్ల కాదు అని బయట నుంచి బిర్యానీ తెచ్చాను. వేడి వేడి బిర్యానీ. గేట్ బయట దుర్గమ్మ ఇంకా వెయిట్ చేస్తుంది. రండి రండి, చల్లారికి ముందే తినేద్దాం రండి. దుర్గమ్మ వెయిట్ చేయడం ఏంటే? నేను బిర్యానీ తీసుకొస్తుంటే ఎదురుపడింది మాత. పడితే ఏమన్నావా? నేనేమనలేదు, తనే నన్ను పిలిచి మరీ ఆడిపోసుకుంది. ఒళ్ళు మండి ఆవిడతో చిన్న ఛాలెంజ్ చేశా. ఛాలెంజ్ చేసావా? ఎస్ పప్పా. అసలేం జరిగిందంటే, తిండి తిప్పులు మానేసి నా మీద నిప్పులు కక్కుతున్నాడు. నా మాటే కాదంటున్నాడు. రేపు కర్ర పట్టుకొని గుమ్మంలో కాపలాగా కూర్చో. నేను ఎలా వచ్చి బావతో కడుపు నిండా తినిపిస్తానో నువ్వే చూడు. అమ్మా రా, రేపు చాలా పనులున్నాయి. రుచిగా వండి బావకి క్యారేజ్ పట్టుకెళ్ళి తినిపించాలి. ఏం ఛాలెంజో, ఏం క్యారేజ్ పట్టుకెళ్తావో? ఛాలెంజ్ చూడటం నా హిస్టరీలో ఉందా? అందుకే గెలుస్తా అన్న నమ్మకం, ధైర్యంతో ఛాలెంజ్ చేశా. అది తులసి అంటే. అది సంభయ. ఒక్క శబాష్ వేసుకో. శబాష్. ఆపండి, మీరు కూడా తానా అంటే తందానా అంటూ. విజయాల వెనక స్త్రీ ఉన్నట్టు కూతుళ్ల వెనకాల తండ్రి ఉండాలమ్మా. నీ తలకాయ ఉండాలి. ఉంది, తలకాయే ఉంది. దానిలో బుర్రలో నుంచి బుర్రకి ఆలోచించే శక్తి ఉంది. అందులో ఐడియాలున్నాయి. అవే నన్ను పందాల్లో గెలిపిస్తున్నాయి. విన్నావా? అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే. దానికున్న ధైర్యంలో 100వ వంతు ఉన్నా ఇలా మనం తలలు పట్టుకోవడాలు, పస్తులుండటాలు ఉండేవి కావు. మీరు మరి దాన్ని వెనకేసుకొచ్చి రెచ్చగొట్టకండి. హలో మాతాజీ, మీరేం భయపడ్డాలు, కంగారు పడ్డాలు వద్దు. రేపు వంటలు చేయి, నేను బావకి తినిపించేసి వస్తా. నేను హెల్ప్ చేస్తా. మా బంగారం రంగంలో దిగింది అంతే. ఇక వాడితో పెళ్లి ఖాయం, నీ కోరిక తీరటం ఖాయం. పెట్టు పెట్టు, అర్జెంటుగా బిర్యానీ పెట్టు.